హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక 50 ఇంపార్టెంట్ వెకాబులరీ మనం నేర్చుకుందాం. సో, ఎందుకు వెకాబులరీ నేర్చుకోవాలంటే, వెకాబులరీ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ద మోర్ వర్డ్స్ వి నో, ద మోర్ కాన్ఫిడెంట్ విల్ బికమ్ వెనెవర్ వి ఆర్ డూయింగ్ సమ్ కాన్వర్సేషన్స్. ఓకే. ఎప్పుడైతే మనకి ఎక్కువ పదాలు మనకు తెలుస్తాయో, కాన్ఫిడెంట్‌గా మనం కాన్వర్సేషన్స్ అనేది కొనసాగించగలుగుతాం. వి డోంట్ స్టాప్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్. సో, చాలామంది ఏం జరుగుతుంటుందంటే, మాట్లాడుతున్నప్పుడు ఓకే, దే నో ఇంగ్లీష్, సో దే డూ సమ్ కాన్వర్సేషన్స్. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద కాన్వర్సేషన్ దే ఇమ్మీడియట్లీ దే స్టాప్. ఓకే, వాళ్ళు ఆపేస్తారనమాట వాళ్ళ కాన్వర్సేషన్స్లో. ఎందుకు? ద వర్డ్స్ డోంట్ కమ్ టు ద మైండ్. అందుకోసం ఓకే, వర్డ్స్ గుర్తుకు రాక. సో అందుకు మనం ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వెకాబులరీ మనం ఎవ్రీడే కాన్వర్సేషన్స్లో యూజ్ చేసే వెకాబులరీ మనం తెలుసుకుంటే, సో మనం మన కాన్వర్సేషన్స్ మధ్యలో ఆపము. ఓకే, ఆ వర్డ్ ఏమంటారు అనేది ఒక డైలమాలో ఉండాల్సిన అవసరం లేదనమాట. సో ఈరోజు మనం ఒక 50 ఎవ్రీడే ప్రతిరోజు యూజ్ అయ్యే కొన్ని మంచి వెకాబులరీ నేర్చుకుందాం. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ అ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ వన్, ర్యాండమ్. ఓకే, RANDOM, ర్యాండమ్. ఓకే, ర్యాండమ్ అంటే అనుకోకుండా జరిగిన లేకపోతే యాదృచ్ఛికమైన. I got a random call from an unknown number. I got a random call from an unknown number. మనకి అప్పుడప్పుడు డిఫరెంట్ అన్నోన్ నంబర్స్ నుంచి మనకు కాల్స్ వస్తుంటాయి. ఓకే, మనకు అనుకోకుండా వస్తున్నాయి అంటాం కదా. సో అలాంటి వాటిని మనం ర్యాండమ్ అంటాం. నాకు తెలియని నంబర్ నుండి అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్ అండి. మన మన కొత్త బ్యాచ్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోవాలంటున్నారో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోండి. సో కాన్ఫిడెన్స్ మేము బిల్డ్ చేసుకోవాలి, మా కెరీర్ అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, మా వర్క్ ప్లేస్లో ఇంకా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలి. ఓకే, మా దగ్గర ఎక్కువ స్పీకింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, మేము ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాము. ఓకే, మాకు గ్రామర్ వచ్చు కానీ మాకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం అన్న ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మన ఆడియో బుక్స్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. వీ వాంట్ ఆడియో బుక్స్. ఓకే, 10 మినిట్స్ టాస్క్, 10 మినిట్స్ మీరు వినండి, 10 మినిట్స్ టాస్క్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ని, మీ స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంకొక లెవెల్లోకి మార్చుకోండి ఖచ్చితంగా. ఓకే, తీసుకున్న ప్రతి ఒక్కరు ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు. ఇట్స్ అ కంప్లీట్లీ ప్రాక్టికల్ థింగ్స్ మేము యాడ్ చేసాము అక్కడ. ఏది కూడా థియరీ ఉండదు, కంప్లీట్గా ప్రాక్టికలే. ఓకే, అవి చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ మారుతుంది. ఓకే, అజ్యూమ్, ఆధారం లేకుండా అనుకోవడం. అజంప్షన్ చేస్తూ ఉంటాం కదా, ఊహగానాలు ఆ టైప్లో. ఓకే, డోంట్ అజ్యూమ్ దాట్ ఎవ్రీ వన్ అగ్రీస్ విత్ యూ. ఓకే, వన్స్ అగైన్ ఐల్ రిపీట్, డోంట్ అజ్యూమ్ దట్ ఎవ్రీ వన్ అగ్రీస్ విత్ యూ. అందరూ నీతో ఏకీభవిస్తారని అనుకోకు. ఓకే, ఏకీభవిస్తారని అనుకుంటూ ఉంటారనమాట. అజంప్షన్, ఇట్ ఈస్ నాట్ రియల్. ఓకే, ఆధారం లేకుండా అనుకోవడం. ఓకే, నెక్స్ట్ కన్విన్స్. ఓకే, ఒప్పించడం. ఓకే, కన్విన్స్ యువర్ పేరెంట్స్, కన్విన్స్ యువర్ ఫాదర్ చెప్తాం కదా. సో దాట్ ఈస్ దిస్ వర్డ్. ఓకే, ఇట్ టుక్ మీ అన్ అవర్ టు కన్విన్స్ మై పేరెంట్స్. ఓకే, ఇట్ టుక్ మీ అన్ అవర్ టు కన్విన్స్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులను ఒప్పించడానికి నాకు ఒక గంట పట్టింది. ఓకే, సో పేరెంట్స్నే కాదు, ఫ్రెండ్స్ని కన్విన్స్ చేస్తాం. సపోజ్ యు ఆర్ గోయింగ్ టు సమ్వేర్ లైక్ ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలనుకుని ప్లాన్ వేస్తున్నారు. సో యూ వాంట్ టు కన్విన్స్ యువర్ ఫ్రెండ్స్. సో అప్పుడు కూడా ఈ వర్డ్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రిటెండ్, నటించడం. హీ ప్రిటెండెడ్ టు బి బిజీ వెన్ ద టీచర్ కేమ్. హీ ప్రిటెండెడ్ టు బి బిజీ వెన్ ద టీచర్ కేమ్. టీచర్ రాగానే అతను బిజీగా ఉన్నట్లు నటించాడు. ఓకే, చాలా మంది ఎన్నో విషయాలలో ప్రిటెండ్ చేస్తుంటారు. పిల్లలు ప్రిటెండ్ చేస్తుంటారు, పేరెంట్స్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ కామన్ యాక్షన్. ఓకే, ప్రిటెండ్. నెక్స్ట్ రియలైజ్, అర్థం చేసుకోవడం, గ్రహించడం. ఓకే, హీ రియలైజ్డ్ హిస్ మిస్టేక్, షీ రియలైజ్డ్ హర్ మిస్టేక్. ఓకే, సో చెప్తాం కదా, ఆది అనమాట. ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ మై వాలెట్ ఎట్ హోమ్. వన్స్ అగైన్ ఐల్ రిపీట్, ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ మై వాలెట్ ఎట్ హోమ్. నా పర్స్ ఇంట్లోనే మర్చిపోయానని నాకు అప్పుడే అర్థమైంది, లేకపోతే నా వాలెట్ ఇంట్లో మర్చిపోయానని నాకు అప్పుడే అర్థమైంది. సో రియలైజ్. ప్రయారిటీ, ప్రాధాన్యత. ఓకే, ప్రయారిటీ, ప్రాధాన్యత. రైట్ నౌ మై ప్రయారిటీ ఈజ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్. ఓకే, ఏదైనా ప్రయారిటీస్ ఉండొచ్చు. ఐ గివ్ ప్రయారిటీ టు మై ఫ్యామిలీ అనొచ్చు. ఓకే, ఐ గివ్ ప్రయారిటీ టు మై స్టడీస్ అనొచ్చు. ఓకే, సో దేనికైనా మనం ప్రయారిటీ ఇస్తాం. ప్రస్తుతం నా ప్రాధాన్యత నా ఇంగ్లీష్ను మెరుగుపరుచుకోవడం. ఓకే, నెక్స్ట్
అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. ఊహించలేని. ఓకే. ద వెదర్ ఈస్ సో అన్‌ప్రెడిక్టబుల్ దీస్ డేస్. నిజమే గదండీ! సో, అసలు దిస్ ఈస్ ఎ రెయినీ సీజన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వి సీ ఇట్ లుక్స్ లైక్ అ సమ్మర్ సీజన్. ఓకే. కానీ సో, ద వెదర్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్. వి డోంట్ నో వర్షం పడుతుందో మనకు తెలీదు. ఎండ వస్తుందో మనకు తెలీదు. వి డోంట్ నో ఎనీథింగ్. రైట్? In certain conditions, we'll say it is the weather is unpredictable. You can also say stock markets are unpredictable because we don't know when the price goes up, we don't know when the price goes down. Okay, so అందుకే మనం స్టాక్ మార్కెట్ని లేకపోతే వెన్ కమ్స్ టు ద వెదర్ అండ్ ఆల్సో రిజల్ట్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. వి డోంట్ నో రిజల్ట్స్ని కూడా మనం అన్ప్రెడిక్టబుల్ అనొచ్చు. ఈ మధ్య వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేము. ఓకే, నెక్స్ట్ కన్వీనియంట్, సౌకర్యమైన. ఓకే, లెట్స్ మీట్ అట్ అ కన్వీనియంట్ టైం. అంటే ఒక సౌకర్యమైన టైంలో మనం కలుద్దాం. ఓకే, లేకపోతే దిస్ హౌస్ ఇస్ వెరీ కన్వీనియంట్. ఈ ఇల్లు చాలా కన్వీనియంట్గా ఉంది. ఓకే, దీస్ షూస్ ఆర్ వెరీ కన్వీనియంట్. ఈ షూస్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. సో సో కన్వీనియంట్, కంఫర్టబుల్ కొంచెం రిలేటెడ్ వర్డ్స్ అనమాట. ఓకే, మన ఇద్దరికి సౌకర్యంగా ఉండే సమయంలో కలుద్దాం. ఓకే, లెట్స్ మీట్ అట్ అ కన్వీనియంట్ టైం. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్. ఓకే, అన్వేషించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం. ఓకే, ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ కెరియర్ ఆపర్చునిటీస్. ఓకే, నేను కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నాను. ఎక్స్‌ప్లోర్ అంటే తెలుసుకోవడం, కొత్త కొత్తవి తెలుసుకోవడం. చిల్డ్రన్ డూ ఎక్స్‌ప్లోర్ మెనీ థింగ్స్, రైట్? దే ఎక్స్‌ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. బయటికి తీసుకెళ్ళినప్పుడు కొత్త కొత్తవన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. సో, అంటే తెలుసుకోవడాన్ని మనం ఎక్స్‌ప్లోర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈవెన్చుయల్లీ. ఓకే, ఈవెన్చుయల్లీ చివరికి. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఈవెన్చుయల్లీ. ఓకే, చివరికి అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, చివరికి అనేదాన్ని మనం ఈవెన్చుయల్లీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెంట్లీ, వెంటనే. ఓకే, ఇన్స్టెంట్ నూడిల్స్. ఓకే, ఇన్స్టెంట్ ఫుడ్. ఓకే, ఇవన్నీ వెంటనే అన్నప్పుడు మనం ఇన్స్టెంట్ యూస్ చేస్తాం. షీ రికగ్నైజ్డ్ మీ ఇన్స్టెంట్లీ. ఆమె నన్ను వెంటనే గుర్తుపట్టింది. ఓకే, దే కుక్ ద ఫుడ్ ఇన్స్టెంట్లీ. వాళ్ళు వెంటనే వంట చేశారు. ఓకే, దే గేవ్ అస్ ద టికెట్ ఇన్స్టెంట్లీ. వాళ్ళు మాకు వెంటనే టికెట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ హెసిటేట్, సందేహించడం, వెనుకాడడం. ఓకే, హెసిటేట్ అంటే సందేహించడం. చాలా మంది దే హెసిటేట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చాలా మంది వాళ్ళు సందేహిస్తారు ఇంగ్లీష్లో మాట్లాడడం. సో అలా డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకే, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. సహాయం అడగటానికి వెనుకాడకు. ఓకే, నెక్స్ట్ ఫోకస్. ఓకే, ఏకాగ్రత, దృష్టి పెట్టడం. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, నాట్ ఆన్ డిస్ట్రాక్షన్స్. పక్కదారి పట్టించే వాటిపైన కాకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఆర్గనైజ్. ఓకే, సక్రమంగా అమర్చడం లేకపోతే సరిగ్గా పెట్టడం. ఓకే, ఐ నీడ్ టు ఆర్గనైజ్ మై రూమ్ దిస్ వీకెండ్. అంటే వీకెండ్లో నా రూమ్ని సరిగ్గా సర్దడం అని అర్థం అనమాట. ఈ వీకెండ్లో నా గదిని సరిగ్గా సర్దుకోవాలి. ఓకే, ఆర్గనైజ్ యువర్ షూస్ ప్రాపర్లీ. ఓకే, షూస్ సరిగ్గా ఆర్గనైజ్ చేయండి. ఆర్గనైజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ అంటే సరిగ్గా పెట్టండి బుక్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ డెస్పరేట్, DESPERATE, డెస్పరేట్. ఓకే, తీవ్రంగా అవసరమైన. ఓకే, డెస్పరేట్. హీ వాజ్ డెస్పరేట్ టు ఫైండ్ అ జాబ్ అంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో కావాలి. ఓకే, అతనికి ఉద్యోగం చాలా అత్యవసరంగా కావాలి. ఓకే, అట్లాంటప్పుడు మనం డెస్పరేట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ పొటెన్షియల్, POTENTIAL, పొటెన్షియల్. ఓకే, సామర్థ్యత, సామర్థ్యం. Okay, you have the potential to become a great leader. Okay, you have the potential to become a college topper. You have the potential to become a doctor. Okay, నీలో గొప్ప నాయకుడిగా ఎదిగే సామర్థ్యం ఉంది. నువ్వు డాక్టర్ అయ్యే సామర్థ్యత ఉంది. నువ్వు కాలేజ్ టాపర్ అయ్యే సామర్థ్యత ఉంది. ఓకే, యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. ఓకే, మీకు ఆ సామర్థ్యత ఉంది, ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడే సామర్థ్యత. ఓకే, ఇట్లాంటి టైంలో యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ఓకే, ఆల్టర్నేటివ్ అంటారు కొంతమంది, ఆల్టర్నేటివ్ కూడా అంటారు. మరో ఎంపిక. డూ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్? డూ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్? ఇంకొక ప్లాన్ ఉందా? నీ దగ్గర మరో ప్లాన్ ఉందా? ఓకే, నెక్స్ట్ ఇంటరప్ట్.
ఓకే, ఇంటరప్ట్ మధ్యలో అడ్డుకోవడం లేకపోతే మాట్లాడుతుండగా ఆపేయడం. ఓకే, చాలా మంది మనం మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేస్తారు, స్పెషలీ కిడ్స్ ఇంటరప్ట్ whenever we are doing some conversations. Okay, please don't interrupt me while I'm speaking. You can tell to your kids, please don't interrupt me while I'm speaking. ఓకే, నేను మాట్లాడేటప్పుడు దయచేసి మధ్యలో అడ్డుకోవద్దు, జెంటల్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ నోటీస్, గమనించడం, గుర్తించడం. ఓకే, డిడ్ యూ నోటీస్ హర్ న్యూ హెయిర్ స్టైల్? ఆమె కొత్త హెయిర్ స్టైల్ని నోటీస్ చేశారా? డిడ్ యూ నోటీస్ దట్ దెర్స్ అ గ్రేట్ చేంజ్ ఇన్ హర్ అపియరెన్స్? ఓకే, మీరు నోటీస్ చేశారా ఆమె అపియరెన్స్ లో కొంచెం చేంజ్ ఉంది? ఓకే, గమనించడాన్ని నోటీస్ అంటాం. నెక్స్ట్ ప్రిఫర్. ఓకే, ఎక్కువగా ఇష్టపడడం, ఒకదానికంటే మరొక దాన్ని ఎంచుకోవడం. ఐ ప్రిఫర్ టీ ఓవర్ కాఫీ. ఓకే, అంటే దీనికంటే ఇంకొక దాన్ని ఎంచుకోవడాన్ని మనం ప్రిఫర్ అంటాం అనమాట. నాకు కాఫీ కంటే టీ ఎక్కువ ఇష్టం. ఐ ప్రిఫర్ టీ ఓవర్ కాఫీ. నెక్స్ట్ ఎఫిషియంట్, సమర్థవంతమైన, పనిని త్వరగా మరియు బాగా చేసేది. ఓకే, ఎఫిషియంట్. దిస్ న్యూ వాషింగ్ మెషిన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ ది ఓల్డ్ వన్. ఓకే, ఈ కొత్త వాషింగ్ మెషిన్ పాత దానికంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎఫిషియంట్. యూ కెన్ ఆల్సో సే మై మేడ్ ఈస్ వర్కింగ్ ఎఫిషియంట్లీ. ఓకే, తను చాలా బాగా పనిచేస్తుంది మా పని మనిషి అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్, ముందుకు కొనసాగడం. ప్లీజ్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ కౌంటర్. ఓకే, దయచేసి త్వరిత కౌంటర్కు వెళ్ళండి. ఓకే, ప్రొసీడ్ అంటే ముందుకు కొనసాగడం. ఓకే, నెక్స్ట్ ఇన్సిస్ట్. ఇన్సిస్ట్, పట్టుబట్టడం, గట్టిగా చెప్పడం. సో షీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్స్. బిల్ తానే చెల్లిస్తానని ఆమె పట్టుబట్టింది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెస్, పురోగతి, ముందుకు సాగడం. ఓకే, ప్రోగ్రెస్ అంటారు కదా. ప్రాక్టీస్ ఎవ్రీ డే టు మేక్ ప్రోగ్రెస్. ఓకే, స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే టు సీ సమ్ ప్రోగ్రెస్. ఓకే, ప్రతిరోజు సాధన చేస్తే మంచి పురోగతి సాధించవచ్చు. నెక్స్ట్ ఇన్స్టెడ్, బదులుగా లేకపోతే దానికి బదులుగా. ఓకే, ఇన్స్టెడ్ అంటే దానికి బదులుగా. లెట్స్ వాక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ టాక్సీ. ఓకే, టాక్సీలో వెళ్ళడంకి బదులుగా నడుచుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ కరెంట్లీ. ఓకే, ప్రస్తుతం. కరెంట్లీ, షీ ఈస్ కరెంట్లీ స్టేయింగ్ విత్ హర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, ప్రస్తుతం ఆమె తన తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్లీ, ఇటీవల. ఓకే, లేకపోతే ఈ మధ్య. వి రీసెంట్లీ మూవ్ టు అ న్యూ హౌస్. ఓకే, మేము ఇటీవల కొత్త ఇంటికి మారాం. లేకపోతే దే రీసెంట్లీ చేంజ్ దేర్ అడ్రస్. వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ అడ్రస్ మార్చారు. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యువలీ, క్రమంగా. ఓకే, యువర్ ఇంగ్లీష్ విల్ ఇంప్రూవ్ గ్రాడ్యువలీ. నీ ఇంగ్లీష్ క్రమంగా మారుతుంది. ఓకే, లేకపోతే షీ ఇంప్రూవ్డ్ హర్ కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రాడ్యువలీ. ఆమె క్రమంగా తన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంది. ఓకే, ఇట్లాంటి ఎన్నో దగ్గర యూస్ చేయొచ్చు మనం గ్రాడ్యువలీ. నెక్స్ట్ రీకవర్, కోలుకోవడం. షీ రికవర్డ్ క్విక్లీ ఆఫ్టర్ ద సర్జరీ. ఓకే, సర్జరీ తర్వాత ఆమె త్వరగా కోలుకుంది. కోలుకుంటున్నారు అన్నప్పుడు మనం రికవర్ అనే వర్డ్ యూస్ చేస్తూ మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెంట్. ఓకే, నిలకడగా ఉండే. బీ కన్సిస్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్. ఓకే, ఏ విషయంలోనైనా మనం కన్సిస్టెన్సీ చూపించాలి. ఓకే, వాకింగ్, ఎక్సర్సైజ్, ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో, ఏ విషయంలోనైనా కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఓకే, పడాలంటే నిలుకడగా ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ అన్ఫర్గెటబుల్, మర్చిపోలేనిది. ఓకే, చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ అన్ఫర్గెటబుల్, రైట్? సో అవర్ ట్రిప్ టు కేరళ వాజ్ అన్ఫర్గెటబుల్. మేము కేరళ వెళ్ళిన మా ప్రయాణం మర్చిపోలేనిది. ఓకే, నెక్స్ట్ రెప్యుటేషన్, మంచి పేరు లేదా పేరు ప్రతిష్ట. ఆల్వేస్ ప్రొటెక్ట్ యువర్ రెప్యుటేషన్, వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎప్పుడు నీ మంచి పేరును కాపాడుకోండి అంటే నీ రెప్యుటేషన్ని కాపాడుకో అని అర్థం. నెక్స్ట్ మోడరేషన్, మితంగా ఉండటం. యూజ్ సోషల్ మీడియా ఇన్ మోడరేషన్. ఓకే, సోషల్ మీడియాను మితంగా వాడండి. ఓకే, అంతేకాదు ఈట్ జంక్ ఫుడ్ ఇన్ అ మోడరేట్ వే. ఓకే, మితంగా తినండి జంక్ ఫుడ్. ఓకే, సో అలా. రీటైన్, నిలుపుకోవడం. ఓకే, రీటైన్ అంటే నిలుపుకోవడం లేదా అలాగే ఉంచుకోవడం. దిస్ కంటైనర్ హెల్ప్స్ రీటైన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, దిస్ కంటైనర్ హెల్ప్స్ రీటైన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఫుడ్. ఈ డబ్బాలో ఉన్న ఆహారం తాజాగా ఉండేలా ఉంచుతుంది. ఓకే, ఈ డబ్బా ఆహారం తాజాగా ఉండేలా ఉంచుతుంది. నెక్స్ట్ రిమైన్, అలాగే ఉండటం లేకపోతే మిగిలి ఉండటం.
ప్లీజ్ రిమైన్ సీటెడ్ అంటిల్ ద బస్ స్టాప్స్. ప్లీజ్ రిమైన్ సీటెడ్ అంటిల్ ద బస్ స్టాప్. బస్సు పూర్తిగా ఆగే వరకు అలాగే కూర్చొని ఉండండి. ఓకే, రిమైన్ అంటే అలాగే ఉండటం. ఓకే, నెక్స్ట్ అఫోర్డ్. ఓకే, ఐ కెనాట్ అఫోర్డ్ టు వేస్ట్ మై టైం. నా సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితిలో నేను లేను. ఓకే, అఫోర్డ్ అంటే ఓకే అలా కూడా అంటాం అనమాట. సో ఐ కెనాట్ అఫోర్డ్ బయింగ్ దిస్ మెషిన్, లేకపోతే ఐ కెనాట్ అఫోర్డ్ టు బై దిస్ కోర్స్. అట్లా నేను ఎఫర్ట్ చేయలేను, నేను నేను అంత చెల్లించలేను అలా చెప్తాను కదా. సో దాన్ని మనం ఎఫర్ట్ అంటాం. నెక్స్ట్ స్పెండ్, ఖర్చు చేయటం. ఓకే, సమయం గడపడం లేదా సమయం గడపడం లేకపోతే ఖర్చు చేయడం, రెండు మీనింగ్స్ వస్తాయి అనమాట. ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఓకే, నా కుటుంబంతో సమయం గడపడం నాకు ఇష్టం. నెక్స్ట్ ఎగ్జామిన్, పరిశీలించడం. ఓకే, ద డాక్టర్ ఎగ్జామిన్ ద పేషెంట్ కేర్ఫుల్లీ. ద డాక్టర్ ఎగ్జామిన్ ద పేషెంట్ కేర్ఫుల్లీ. డాక్టర్ రోగిని జాగ్రత్తగా పరీక్షించారు. ఓకే, నెక్స్ట్ బేర్లీ, BARELY, బేర్లీ. ఓకే, గుడ్ వెకాబులరీ, మంచి వర్డ్ అండి. అంతంత మాత్రంగా లేకపోతే కేవలం. ఐ బేర్లీ స్లెప్ట్ లాస్ట్ నైట్. ఓకే, నిన్న రాత్రి నాకు అంతంత మాత్రానే నిద్ర వచ్చింది. ఓకే, ఐ బేర్లీ స్లెప్ట్ లాస్ట్ నైట్. నెక్స్ట్ రీకలెక్ట్, గుర్తుకు తెచ్చుకోవడం. ఐ కెన్ నాట్ రీకలెక్ట్ వేర్ ఐ కెప్ మై కీ. తాళాలు ఎక్కడ పెట్టానో నాకు గుర్తుకు రావడం లేదు. ఐ కెన్ నాట్ రీకలెక్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ బిలాంగింగ్స్. ఓకే, వ్యక్తిగత వస్తువులు, సొంత సామాన్లు. డిడ్ యూ కలెక్ట్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ బిఫోర్ లీవింగ్? బయలుదేరే ముందు నీ సొంత వస్తువులను తీసుకున్నావా? ఓకే, నెక్స్ట్ ఇన్వాల్వ్. ఓకే, చేర్చుకోవడం. ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. ఇంటి పనులలో పిల్లల్ని కూడా చేర్చుకోండి, అంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అన్ని పనులు చేసే దాంట్లో. ఓకే, నెక్స్ట్ ప్రివిలేజ్, గొప్ప అవకాశం. ఓకే, ప్రివిలేజ్, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు లెర్న్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. ఇట్స్ అ ప్రివిలేజ్ టు లెర్న్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. అనుభవం ఉన్న టీచర్ దగ్గర నేర్చుకోవడం ఒక గొప్ప అవకాశం. నెక్స్ట్ ప్రొలాంగ్, ఆలస్యం చేయడం లేదా ఎక్కువసేపు కొనసాగించడం. ఐ డు నాట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ కాన్వర్జేషన్. ఈ సంభాషణను ఇంకా ఎక్కువసేపు కొనసాగించడం నాకు ఇష్టం లేదు. ఓకే, డోంట్ ప్రొలాంగ్ ద కాన్వర్జేషన్, డోంట్ ప్రొలాంగ్ ది ఆన్సర్. సో ఎన్నో ఉన్నాయి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు ఈ చిన్న వర్డ్తో. నెక్స్ట్ లాంగింగ్, ఆరాటం లేదా చాలా కోరిక. ఐ హ్యావ్ అ లాంగింగ్ టు విజిట్ మై టౌన్. నాకు నా సొంత ఊరికి వెళ్ళాలని చాలా ఆరాటంగా ఉంది. సో ఐఎమ్ లాంగింగ్ టు సీ యూ. నేను నిన్ను చూడటానికి చాలా ఆరాట పడుతున్నాను. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రాస్ప్, పూర్తిగా అర్థం చేసుకోవడం. ఓకే, ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు గ్రాస్ప్ వాట్ యూ వర్ సేయింగ్. ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు గ్రాస్ప్ వాట్ యూ వర్ సేయింగ్. నువ్వు చెప్పిన విషయం పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఓకే, కిడ్స్ గ్రాస్ప్ ద థింగ్ వెరీ క్విక్లీ. ఓకే, పిల్లలు ఏ దాన్నైనా త్వరగా పట్టుకుంటారనమాట, అర్థం చేసుకుంటారని అర్థం. ఓకే, నెక్స్ట్ రిమైండ్, గుర్తు చేయడం లేకపోతే జ్ఞాపకం చేయడం. ప్లీజ్ రిమైండ్ మీ టు కాల్ మై ఫ్రెండ్. ఓకే, నా స్నేహితుడికి లేకపోతే నా స్నేహితురాలకి ఫోన్ చేయడానికి నాకు గుర్తుకు చేయి. ఓకే, నెక్స్ట్ విత్ హోల్డ్. ఓకే, ఆపివేయడం లేదా ఇవ్వకుండా ఉంచడం. ద బ్యాంక్ విత్ హెల్డ్ ద పేమెంట్ అంటిల్ ద ఇష్యూ వాజ్ రిజాల్వ్. సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంక్ చెల్లింపును ఆపి ఉంచింది. నెక్స్ట్ అటెన్షన్, శ్రద్ధ. She gave full attention to her child's studies. Okay, she gave full attention to her child's studies. ఆమె తన పిల్లల చదువుపై పూర్తి శ్రద్ధ ఉంచింది. అటెన్షన్, ప్లీజ్ గివ్ అటెన్షన్, ప్లీజ్ పే అటెన్షన్ అంటాం. సో దట్ ఈస్ ద వర్డ్. నెక్స్ట్ మెన్షన్, చెప్పడం లేదా గుర్తు చేయడం. ఓకే, ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్ అంటాం. ఓకే, మై మదర్ మెన్షన్ దాట్ వీ నీడ్ టు బై వెజిటబుల్స్. మా అమ్మ కూరగాయలు కొనాలని చెప్పింది. ఓకే, మెన్షన్ చేసింది, గుర్తుకు చేసింది. ఓకే, మెన్షన్ అనే వర్డ్ కూడా చాలా టర్మ్స్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఆల్. సో ఇలాగా మీరు ప్రతిరోజు మీరు
మీరు మీ ఎవ్రీడే యాక్టివిటీస్‌లో, ఎవ్రీడే కాన్వర్జేషన్స్‌లో ఈ వొకాబులరీ అన్నీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో, యూజ్‌ఫుల్ అయితే ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. థాట్స్ ఆల్ ఫర్ ద డే. ఇంకొక వీడియోలో నేను ఇంకా కొన్ని మంచి వర్డ్స్‌తో, మంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్‌తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.